నమస్తే అండి, వెల్కమ్ టు భువనాస్ వెజ్ కిచెన్. ఈరోజు మనం ఆవకాయ పచ్చడి తయారు చేద్దాం. డజన్ కాయలు తీసుకొని వాటిని కడిగి తుడిచి ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేయించాలి. చేసిన తర్వాత మేము తూకం ప్రకారం చేస్తామన్నమాట. అవి డజన్ కాయలు 4 కేజీలైనవి. తర్వాత కల్లుప్పు, సన్నావాలు, కారము, శనగ నూనె, కర్నూలు శనగ నూనె. కల్లుప్పుని, ఆవాల్ని మనం కనీసం 2-3 గంటలైనా ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఆవు పిండి, ఉప్పు, కల్లుప్పు, కారం తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. మనకి మామిడికాయ ముక్కలు 4 కేజీలు అయినాయి కాబట్టి ఇది 1/2 కేజీ డబ్బాతోటి మనం 4 కేజీలు అయినాయి కాబట్టి 4 డబ్బాలు పోసుకోవాలి. ఒకటి, 2, 3, 4. తర్వాత మనం కారం కూడా అలానే 4 డబ్బాలు తీసుకోవాలి. రెండు, 3, 4. అలానే ఆవు పిండి 4 డబ్బాలు తీసుకోవాలి. ఒకటి, 2, 3, 4. తర్వాత వీటిని బాగా కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. కొంచెం నూనె వేసుకుంటూ కలుపుకోవాలి. నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత టేస్టీ ఆవకాయ రెడీ. ఈ ఆవకాయని జాడీలోకి తీసుకోవాలి. 3 రోజుల తర్వాత మొత్తం కలిపి ఆవకాయని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.